హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్. ఇవాళ నేను షేర్ చేయబోయే టాపిక్ ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో షార్ట్స్ని ఎలా పోస్ట్ చేయాలనే దాని మీద వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? సో ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకే, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ దీనికోసం అయితే యూట్యూబ్ అయితే ఆన్ చేసేయండి. యూట్యూబ్ ఆన్ చేసేయండి. ఇక్కడ మన లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే ఛానల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ యువర్ వీడియోస్ ఉంటుంది కదా, ఆ వీడియోస్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు ఏ షార్ట్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో దాని మీద అయితే క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో నేను రీసెంట్గా చేసినటువంటి షార్ట్ ఉంది కదా, దాన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, మ్యూట్లో పెడతాను. ఓకే, ఇక్కడ లైక్ అండ్ డిస్లైక్ అండ్ మెసేజెస్ షేర్స్ ఉన్నాయి, రీమిక్స్ ఉంది కదా. సో ఈ షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది కదా, ఈ కాపీ లింక్ మీద కాపీ చేసేయండి. సో ఇప్పుడు ఈ వీడియో యొక్క లింక్ అయితే మనకు కాపీ అయిపోయింది. ఓకే, సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చాక లోగోలోకి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ఛానల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ విజిట్ కమ్యూనిటీ ఉంది కదా, ఈ కమ్యూనిటీలోకి వెళ్ళాక ఇక్కడ మనం లింక్ చేసినటువంటి కాపీ చేసాం కదా లింక్ని, ఆ లింక్ని ఇక్కడ పోస్ట్ చేసేయండి. సో వెంటనే పోస్ట్ చేసేయండి. ఇదైతే పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు కమ్యూనిటీ ట్యాబ్లో షార్ట్స్ని పోస్ట్ చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది కదా. సో మంచి డౌట్ అండి, ఎందుకంటే ఇక్కడ పోస్ట్ చేయడం వల్ల మనకి మన షార్ట్స్ అనేవి తొందరగా పబ్లిక్లోకి అయితే రీచ్ వస్తుంది. ఓకేనా? సో పబ్లిక్లోకి తొందరగా రీచ్ అయిందంటే మనకి మంచిగా వ్యూస్ వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఈ కమ్యూనిటీ ట్యాబ్లో ఓన్లీ షార్ట్స్ మాత్రమే కాదు, అండ్ లాంగ్ వీడియోస్ అలాగే లైవ్ స్ట్రీమ్స్ కూడా దీంట్లో మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి.